చాలా చక్కగా అయితే చేస్తున్నారు. సో మంచిగా అయితే హోల్డ్ చేసి ఒక చక్కటి నాక్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఇంకో నేడ్ కరెక్ట్ గా అయితే పడితే దాన్ని ఈజీగా నేడ్స్ అయితే నాక్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఇట్లా చెప్పడం లేదు. అండ్ దట్ వాస్ అన్ ఆసమ్ నేడ్స్ విత్ ప్లే బాయ్ ఎక్స్, సిబిఎక్స్ ప్లే బాయ్ ఎక్స్. అండ్ 3 ప్లేయర్స్ అయితే నాక్ అండ్ ఫినిష్ అయితే చేస్తున్నారు. బట్ ఇది అండ్ ఆల్సో వీళ్ళ పైన కూడా ఒక టీం అయితే ఉంది. సో శాండ్విచ్ అవ్వకుండా ఎడ్జెస్ అయితే క్లియర్ చేసుకుంటున్నారు టీమ్ కోల్బ్లడెడ్ వాళ్ళు. అండ్ టీమ్ ఎస్మెన్ ఇక్కడ స్పాట్ చేస్తారు. అండ్ దట్ వాస్ అన్ ఆసమ్ నాక్ బై ద ఆస్ట్రో ఇక్కడ. అండ్ ఆల్సో ఫినిష్ అయితే చేసి ఒక కిల్ అయితే సెక్యూర్ చేసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ టీమ్ ఈఎస్ఎం వాళ్ళు అయితే ముందుకైతే వచ్చేస్తున్నారు విత్ బగ్గీ. అండ్ ఆగి ఏమైనా ఫైట్ తీసుకుంటారా లేకపోతే జోన్ కి పైన ఫోకస్ చేస్తారా ఏంటో చూద్దాం. అండ్ ఇక్కడ టీమ్ కోల్బ్లడెడ్ వాళ్ళు చాలా బాగా ఆడుతున్నారు. మంచి స్టేజ్ గా పీచ్ డౌన్ చేస్తాడు. ఇక్కడ సూపర్ గేమ్ ప్లే బాయ్ చాలా బాగా స్ప్రే ఇచ్చారు. అండ్ కిల్ కూడా సెక్యూర్ చేస్తున్నారు. ప్లే బాయ్ కూడా 4 తీసుకున్న ఇంకొక మంచి స్ప్రే, బ్యాక్ టు బ్యాక్ సూపర్ స్ప్రే. ఇంకొక నాక్ తీసుకున్నాడు ప్లే బాయ్, ఆగట్లేదు. ఆ స్ప్రేస్ తో టీమ్స్ ని బ్యాక్ టు బ్యాక్ ఇబ్బంది పెడుతున్నాడు. అండ్ ఫినిషర్స్ కూడా సెక్యూర్ చేసుకుంటున్నాడు ప్లే బాయ్. తన టీం నుంచి సోలోగా ఒక సైడ్ కి వచ్చి ఆడడం అండ్ కిల్ సెక్యూర్ చేసుకోవడం, ఇది ఒక అగ్రెసివ్ గేమ్ ప్లే బాయ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆ స్మోక్స్ లో కూడా రివైవ్ ఇచ్చే పాసిబిలిటీ లేకుండా అక్కడ షాట్స్ అయితే తీసుకుంటూనే ఉన్నారు నాన్ స్టాప్ గా టీమ్ సిబి అని చెప్పుకోవచ్చు. అండ్ టీమ్ సిబి దగ్గర చూసుకుంటే ప్లే బాయ్ దగ్గర సోలోగా 5 ఫినిషెస్ అయితే ఉన్నాయి. చాలా అగ్రెసివ్ గేమ్ ప్లే. అండ్ మీన్ వాళ్ళు మనం చూసుకున్నట్లయితే టోటల్ గా 6 టీమ్స్ అయితే ఎలా ఉన్నారు పిపిజి గారు. అండ్ మీన్ వాళ్ళు మనం చూసుకున్నట్లయితే టీమ్ సిబి వాళ్ళు చూసుకున్నట్లయితే జోన్ లోపల ఎంటర్ అయిపోవడం చూస్తున్నాం. అండ్ టీమ్ బాబా పక్కనే ఉన్నారు. అండ్ టీమ్ బాబా సిబి కాకుండా ఇంకొక టీం కూడా ఇక్కడ ఫియర్లెస్ గా ఎంటర్ అయిపోవడం అనమాట. సో 5 టీమ్స్ ఏం లేవడం వల్ల ఇక్కడ ప్లే బాయ్ వాట్ ఏ గేమ్ ప్లే మ్యాన్, వాట్ ఏ గేమ్ ప్లే. బ్యాక్ టు బ్యాక్ అంటే వాళ్ళకి జోన్ ఉంది, బట్ ఇక్కడ కోల్బ్లడెడ్ కి ఏంటంటే జోన్ లేదు. అదొకటే వీళ్ళకి ఒక మంచి కవర్ కార్ ఇక్కడ యాస్ట్రోదారా టీమ్ కోల్బ్లడెడ్ ఇక్కడ మూవ్ ఆన్ అవుతున్నారు. అండ్ ఇక్కడ ఇంకొక ప్లేట్ వాళ్ళు ఓన్లీ ఐఎన్టీలో సోలో సర్వైవ్ ఉంటారు. అండ్ ఇక్కడ టీమ్ కోల్బ్లడెడ్ లో కూడా మనకు ఓన్లీ సోలో సర్వైవ్ అయితే ఉంటాడు. 1 vs 1 ఇక్కడ ఫైట్ ఇక్కడ మూవ్ ఆన్ అవుతున్నాడు. ఏజెంట్ ఇక్కడ గన్ తీసుకొని 1 vs 1 ఫైట్. హూ విల్ ప్లే బాయ్ లేదంటే ఇక్కడ ఏజెంట్ ప్లే బాయ్ ఆన్ ఫైర్. ఇక్కడ ఏజెంట్ 1 HP, బట్ ఇక్కడ ప్లే బాయ్ ఫైనలీ చికెన్ డిన్నర్ తీసుకొచ్చారు తన టీమ్ కి. కోల్బ్లడెడ్ ఇక్కడ చికెన్ డిన్నర్ తీసుకున్నారు. ద MVP ఆఫ్ దిస్ మ్యాచ్ ప్లే బాయ్. వాట్ ఏ గేమ్ ప్లే. లాస్ట్ లో 1v1 కావచ్చు, టోటల్ మ్యాచ్ లో 7 ఫినిషెస్ తను సెక్యూర్ చేసుకోవడం కావచ్చు. లిటరలీ తన టీమ్ కి ఈ మ్యాచ్ చికెన్ డిన్నర్ రావడానికి 70% ఆఫ్ ద కాంట్రిబ్యూషన్ అయితే మనకు ప్లే బాయ్ నుంచి కనిపిస్తుంది. అండ్ ఐఎన్టీకి ఇది ఒక ఈజీ చికెన్ డిన్నర్ ఉండే, బట్ జోన్ అడ్వాంటేజ్ ఉండే, బట్ చికెన్ డిన్నర్ అయితే ప్లే బాయ్ ఈజీగా లాగేసుకున్నారు అని చెప్పొచ్చు పిబిజి గారు.